వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన స్పాంజీ దోశలు తయారు చేస్తాము. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ ఉప్మా రవ్వ వేసుకుందాము, బాంబే రవ్వ. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. ఈ రవ్వ మునిగేని నీళ్ళు పోసి పెట్టుకుందాము. రవ్వ మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలిపి పెట్టుకుందాము. ఈ విధంగా స్పూన్తో కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్ అటుకులు తీసుకోవాలి. అటుకులను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. కడిగిన అటుకులలో ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేసి అటుకులు రవ్వ పక్కకు పెట్టుకుందాము. ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు దోశలోకి చట్నీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 5 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ దోశల పిండిలో కూడా వేసుకుంటాం కదా, చూసి వేసుకోవాలి సాల్ట్. 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మెత్తగా అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాలు పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు చట్నీని పోపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అన్నీ కలిపి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి ఈ విధంగా చిన్నగా తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ పోపును మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు రవ్వ అటుకులు మూత తీసి చూస్తాము. అరగంట సేపు నానినవి. రవ్వ నీళ్ళని బాగా పీల్చుకుంది. అటుకులు కూడా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇదే జార్లో అటుకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది కదా, దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుందాము. దోశ బ్యాటర్ మాదిరిగా రావాలి కదా, కొన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఈనో వేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసి బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకుందాము. పెనం పైన కొద్దిగా ఆయిల్ రుద్దుకుందాము. దోశ బ్యాటర్ ఒకసారి కలుపుకొని దోశ వేసుకుందాం పెనం పైన. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పైనుంచి. దోశ తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులు కాల్చుకోవాలి దోశను. మెత్తగా స్పాంజీలా ఎంత బాగా వచ్చిందో చూడండి దోశ. ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందాము. ఆ దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితోటి దోశలన్నీ చేసేస్తాము. స్పాంజీ దోశలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.